అవును. మాక్సిమం ఎంత పడుతుంది? లైఫ్ పడుతుంది. సో, మాక్సిమం జీవిత కారాగార శిక్ష మినిమమ్ 10 ఏళ్ళు. ఈ సెక్షన్ మాత్రమే. ఇది గాకుండా ఇది పోక్సోలో మళ్ళీ కాకుండా పడింది. మిగిలినవి. హ్మ్. పోక్సోలో పడిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10, అక్కడ ఒక 10 పడిందనుకోండి, 20 ఏళ్ళు అయిపోతాయి. పోక్సోది కూడా యాడ్ చేసేస్తారు. సో, అందువల్ల ఈ అబ్బాయికి జీవిత ఖైదు పడే అవకాశాలు ఉందనేది చెప్తున్నారు. కాకపోతే ఏందంటే ప్రూవ్ గావాలి. అంటే వీళ్ళు పెట్టిన సెక్షన్‌లు మాత్రం చాలా రిగరస్ సెక్షన్‌లు. ఇప్పుడు యాడ్ చేసిన ఈ బిఎన్ఎస్ 64 చట్టం అయితే కఠిన కారాగార శిక్ష. అంటే మామూలుగా ఉండదు. వాళ్ళ దగ్గర పనులు చేయించడం గాని అవన్నీ సివియర్‌గా ఉంటదనమాట. మిగతా వాళ్ళకున్న బెనిఫిట్స్ గూడా వీళ్ళకుండవనమాట జైల్లో. సో, మామూలు శిక్ష సాధారణ శిక్ష కాకుండా కఠిన కారాగార శిక్ష పడుతుందనమాట. ఈ సెక్షన్ ఇప్పుడు యాడ్ చేయడం అనేది వివాదాస్పదమైంది. పోలీసులెందుకు ఇది యాడ్ చేశారంటే ఈ అమ్మాయిని మొన్న సాటర్‌డే మేజిస్ట్రేట్ అంటే పోక్సో కోర్టు మేడ్చల్ పోక్సో కోర్టు మేజిస్ట్రేట్ దగ్గరికి ఈ అమ్మాయిని తల్లి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి దగ్గర దాదాపు 40 నిమిషాల నుంచి 1 అవర్ వరకు మొత్తం వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఆ అమ్మాయి ఏందంటే పదే పదే ఇతను ఒకసారి కాదు. అంటే జనవరి 1 మాత్రమే కాదు. అంతకు ముందు గూడా ఇతను సెక్సువల్‌గా కలిసాడు. మళ్ళీ గూడా చేశాడు. సో, పదే పదే లైంగిక అత్యాచారం చేసినట్టుగా ప్రాథమిక ఆధారాల వల్లనే వీళ్ళు ఈ సెక్షన్ పెట్టారు. లేకపోతే ఈ సెక్షన్ పెట్టరు. మామూలుగా అయితే వన్ టైమ్ సెక్షనే 74, 75 పెట్టాలి. కానీ 64 ఎం పెట్టారంటే అర్థమైందంటే 2 ఎం. 64 2 ఎం పెట్టారంటే పదే పదే చేసినట్టుగా అవుతుంది. అందువల్ల జీవిత ఖైదు పడే అవకాశాలైతే దీంట్లో ఎక్కువున్నాయన్నమాట. ఈ కేసులో ప్రూవ్ అయితే. అందుకనే ఇప్పుడు పోలీసులేందంటే ఈ అబ్బాయి ఫోన్‌ని ఆహ్, ఆహ్, బాగా పరిశీలిస్తున్నారు. ఈ ఫోన్ ద్వారా ఏమవుతుందంటే ఈ అబ్బాయి ఒకడేనా? ఈ అబ్బాయికి ఎవరైనా హెల్ప్ చేశారా? ఎందుకంటే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ అబ్బాయి ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ అమ్మాయిని నేను ఎట్లాగైనా పికప్ చేసేసి ఆ అమ్మాయిని సెక్సువల్‌గా కలుస్తానని ఫ్రెండ్స్‌తో ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే అతను ఒక స్కీమేసుకొని ఆ అమ్మాయి మామూలుగా అయితే తనకి సరెండర్ కాదు కాబట్టి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను మేజర్ అయినాక అని చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా స్నేహం చేసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయిని కలవడం ఇవన్నీ కూడా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ అమ్మ ఈ అబ్బాయిని "నువ్వు వీడియో తీస్తున్నావా బగ్గీ" అని పిలుస్తుంది. అంటే బగ్గీ అని పిలిచే అంత చనువు వాళ్ళ ఇంట్లో ఉందంటే అర్థమేమి? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా దగ్గరయ్యి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమ్మతితోనే ఆ అమ్మాయిని అంటే వాళ్ళకి కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మిచ్చి చేశాడని. సో, ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానని నమ్మిచ్చి ఒక మైనర్ బాలికతో పదే పదే అనేది గాని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ అబ్బాయికి లైఫ్ అయితే పడే అవకాశం ఉంది. మినిమమ్ నేను చెప్పింది 10 ఏళ్ళు. మినిమమ్ ఎయరు గదండీ! ఎప్పుడైనా కేసులో మినిమమ్ అంటే 10 ఏళ్ళు. అది కూడా ఒక సెక్షన్‌లో 10 ఏళ్ళు. అవును. మిగతా సెక్షన్‌లు ఉన్నాయి గదా! అన్నీ కలిపితే మినిమమ్ ఈ అబ్బాయికి 20 ఏళ్ళు తగ్గదండి. మామూలుగా చాలా మందికి తెలియంది ఏందంటే అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ అంటే 14 ఏళ్ళే గదా! అనుకుంటారు. అది అవును. తప్పు. లైఫ్ అంటే లైఫే. చనిపోయే వరకని అర్థం. కాకపోతే 14 ఏళ్ల తర్వాత సత్ప్రవర్తన దీన్ని బట్టి స్వాతంత్ర మనకి ఇండిపెండెన్స్ డే రోజు గాని, లేకపోతే రిపబ్లిక్ డే రోజు గాని జనరల్ ఆమ్నెస్టీ అంటారు దాన్ని. అంటే క్షమాభిక్ష పెట్టి 14 ఏళ్ల తర్వాత బయటకు వదులుతారు తప్ప, మామూలుగా ఇండియాలో లైఫ్ అంటే అర్థం జీవిత కాలమే. అలాగే చాలామంది జీవితకాలం ఖైదీలుగా ఉంటున్నోళ్ళు ఉన్నారు. సో, ఈ అబ్బాయికి కూడా అలాగా శిక్ష పడే అవకాశాలైతే హ్మ్. ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ యాడ్ చేయడం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది పోలీసులు. ఇది చాలా సివియర్ సెక్షను.